Day 4 in Tamil Nadu. So we are in Madurai Meenakshi దగ్గరికి వచ్చాము. ఇట్స్ అంటే ఎర్లీ మార్నింగ్ 3కి అలా వచ్చాము బస్ స్టాప్కి, 3:30కి. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో వీఆర్ హియర్, లెట్స్ గో. సో నిన్న నైట్ వేలంకని నుంచి మదురైకి స్టార్ట్ అయ్యాము. తంజావూరు వచ్చేసి తంజావూరు నుంచి మదురై బస్ పట్టుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో బస్ స్టాప్ వరకు వచ్చాక మళ్ళీ అక్కడి నుంచి మధురై మీనాక్షి టెంపుల్కి మళ్ళీ బస్లో వచ్చాం. సో మొత్తం బస్లో తిరిగాం. గవర్నమెంట్ వెహికల్స్ అంటే చాలా మంచిగా, సర్వీస్ కూడా మంచిగా ఉంది. టైం కూడా అంటే ఫ్లెక్సిబుల్ టైమ్స్లో ఉన్నది, మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలోని. చాలా బాగుంది. సో లెట్స్ గో ఇంటు ది టెంపుల్. ఇప్పుడు మనం మధురై మీనాక్షి టెంపుల్లో ఉన్నాము. ఈ టెంపుల్ మధురైలో చాలా ఫేమస్ ప్లేస్. ఒక స్టోరీ ప్రకారం మీనాక్షి అమ్మవారు పాండ్య కింగ్డమ్ ప్రిన్సెస్ తరువాత లార్డ్ శివాని సుందరేశ్వర్ రూపంలో పెళ్లి చేసుకున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది, పాజిటివ్ వైబ్ కూడా ఫీల్ అవుతుంది. మధురై వచ్చినప్పుడు ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. హలో గాయ్స్, సో జస్ట్ నా ఇప్పుడే వచ్చాం గుడి బయటికి. దర్శనం మేము యాక్చువల్గా 6:30కి వెళ్ళాం లోపలికి. దర్శనం అయ్యేసరికి 1 to 1.5 hours అలా టైం పట్టింది. బట్ లోపలే భోజనం కూడా పెట్టారు. టైం వచ్చి 11:30 అవుతుంది. బట్ 10:30 కల్లా భోజనం స్టార్ట్ చేస్తారు. అందుకే అన్నీ ఉండాలి ఫ్రెండ్స్, అన్నీ తమ్ముడు. సో చాలా బాగా జరిగింది దర్శనం. అసలు లోపల నుంచి రావడానికి అసలు ఇష్టపడలేదు మాకు బయటికి, అందుకే ఎంత టైం పట్టింది బయటికి రావడానికి. టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో చాలా బాగా జరిగింది దర్శనం. ఫైనల్లీ మన జర్నీలో లాస్ట్ డెస్టినేషన్ రామేశ్వరంకి వెళ్తున్నాం. మధురై నుంచి రోడ్ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ప్లేస్ గురించి చాలా విన్నాను, ఇప్పుడు ఫైనల్లీ చూడబోతున్నాం. ఇంకా రామేశ్వరంలో మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. రామ్నాథ్ స్వామి టెంపుల్ ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. శ్రీరాముడు లంక నుంచి తిరిగి వచ్చాక శివలింగంని ప్రతిష్ఠించినట్టు నమ్ముతారు. ఫైనల్లీ మనం ఈ ప్లేస్ని చూడబోతున్నాం. వీఆర్ ఇన్ రామేశ్వరం రైట్ నౌ. సో ఈరోజు ఈవినింగే వచ్చాం కాబట్టి వి స్టార్టెడ్ అవర్ దర్శనం. అంటే ఇంకా 8 వరకు దర్శనం టైం ఉంది కాబట్టి ఫస్ట్ దర్శనంకి వచ్చాము. రేపు కూడా అవుతుంది కాబట్టి మళ్ళీ రేపు కూడా వస్తాము. లెట్స్ గో. సో ఈ రోజుకి మన దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మేము అగ్నితీర్థం దగ్గరికి వెళ్ళబోతున్నాం. రామేశ్వరం బీచ్ ముందు ఉన్న ఈ పవిత్ర తీర్థంలో స్నానం చేయడం చాలా శుభమని నమ్ముతారు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడే మాది. సో ఇప్పుడు అగ్నితీర్థం దగ్గరికి వచ్చాము చూడడానికి. పైన మూన్ లైట్, కిందన అసలు ఎంత అంటే అంత బాగుందో. బట్ క్యాప్చర్ చేయడానికి మన ఫోన్లో అవ్వదు, అది చాలా బాగుంది. ఓం నమః శివాయ. మన శ్రీరాముడు ఇక్కడే స్నానం చేసి పాప పరిహారం చేశారని చెబుతారు. అందుకే దర్శనం ముందు చాలా మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేస్తారు. డే 5 ఇన్ తమిళనాడు. సో నిన్న చూసిన అగ్నితీర్థంలోని ఇప్పుడు ఫ్రెష్ అవుతాము. 3 సార్లు ములిగాక అప్పుడు దర్శనంకి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా నిన్న మనం చూడడానికి వెళ్ళాం, ఎందుకంటే ఎలా ఉంటుందో ఏం చేయడానికి అని. సో ఈరోజు స్నానం చేసి సో ఇప్పుడు గుడికి వెళ్దాము. సో లెట్స్ గో టు అగ్నితీర్థం. లోపల మాత్రం అసలు ఇంకా పడుకొని లేచినట్టే ఉంది, ఎందుకంటే నిద్ర అసలు సరిపోవట్లేదు. 5:30 అయింది టైం వచ్చి, అయినా అప్పటికే ఫుల్ జనాలు ఉన్నారు. మార్నింగ్ కూడా అయిపోయింది. లెట్స్ గో. సో ఇట్స్ లాస్ట్ డే ఇన్ ది ట్రిప్. ఈరోజు మార్నింగే లేచి అగ్నితీర్థంకి వెళ్తున్నాము స్నానం చేయడానికి. సో నిన్న మనం విజిట్ చేసాం కదా ఈ ప్లేస్కి లాస్ట్ నైట్.
సో ఆ ప్లేస్ మార్నింగ్ 5:30కి సన్ రైజ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు చాలామంది. సో చాలా బాగుంది, ఎంతమంది జనాలు, అసలు ఎంత ఉదయాన్నే. ఇక్కడ స్నానం చేసిన తర్వాత మళ్ళీ 22 బావుల్లో కూడా స్నానం చేసుకుంటూ వెళ్తారనమాట. సో లెట్స్ గో. అండ్ అలానే మన శ్రీరాముడు ఇక్కడే స్నానం చేసి పాప పరిహారం చేశారని చెబుతారు అని నమ్ముతారు కదా. సో అందుకే దర్శనం ముందు చాలామంది భక్తులు ఇక్కడ పవిత్రమైన స్నానం చేసి వెళ్తారు గుడికి. అగ్నితీర్థం లోపలికి వచ్చి ఇప్పుడే సన్ రైజ్ అయింది. బాగుందో మనం స్నానం చేసి మళ్ళీ గుడికి వెళ్తున్నాము. సో లెట్స్ గో. అగ్నితీర్థంలోని స్నానం అయిపోయాక మళ్ళీ 22 బావిల్లోనే 22 బావిల్లోనే స్నానం చేయాలన్నమాట. సో దానికి 25 రూపీస్ తీసుకున్నారు. సో దానికి మళ్ళీ ఇప్పుడు దానికి స్నానం చేయడానికి మొత్తం వెళ్ళి దర్శనం ఉన్నాము. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. యాక్చువల్గా బట్టలు క్లాత్స్ చేంజ్ చేసుకోవచ్చు, అక్కడే చేసుకోవచ్చు. సో మేము ఇంక మరి బట్టలు తెచ్చుకోలేదు కాబట్టి సో ఇంక డైరెక్ట్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దర్శనానికి రూట్లో వెళ్ళాలి. సో లెట్స్ గో టు దర్శనం. చాలా చాలా బాగుంది. అంటే 22 బావుల్లో నుంచి తీసి స్నానం చేసారు వాళ్ళు. సో లెట్స్ గో. సో ఇప్పుడే దర్శనం అయ్యింది మాది. చాలా అంటే చాలా బాగా జరిగింది. యాక్చువల్గా నిన్న మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళాము, కానీ ఈరోజు నార్మల్ జనరల్ దర్శనం వెళ్తేనే నాకు స్పెషల్ దర్శనంలా అనిపించింది. ఎందుకంటే స్నానాలు చేసి బావిలోని చాలా అంటే చాలా బాగుంది అసలు. హే గాయ్స్, సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాము. సో దగ్గరున్న ప్లేసెస్ ఏవైనా ఉంటే అవన్నీ విజిట్ చేయడానికి కిందకి వెళ్తున్నాము ఇప్పుడు. సో లెట్స్ గో. సో మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ ధనుష్కోటి. కార్ కాకుండా మేము 2 స్కూటీస్ రెంట్కి తీసుకున్నాం. ఎందుకంటే మనమే ఎక్స్ప్లోర్ చేసుకొని ఈచ్ ప్లేస్కి అంటే మనం దగ్గరగా వెళ్తుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి సో మేము అందుకనే స్కూటీ తీసుకున్నాం. సో 12 అవర్స్కి ఒక్కొక్క బండికి 750 అలా పడింది. టోటల్ పెట్రోల్ అంతా కలిపి 2000 అలా అయింది మనకి. సో ధనుష్కోటి అనేది ఇండియా లాస్ట్ ల్యాండ్ పాయింట్గా ఫేమస్. సో ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, ఇంకోవైపు ఇండియన్ ఓషన్ కనిపించే ఈ రోడ్ జర్నీ చాలా స్పెషల్. సో లెట్స్ రైడ్ అండ్ ఎక్స్ప్లోర్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఎంత బాగుందంటే గాయ్స్, లిటరల్లీ వి ఆర్ ఇన్ లాస్ట్, అంటే ఇండియా లాస్ట్లో ఉన్నాం మేము. లాస్ట్ ల్యాండ్ ఆఫ్ అవర్ ఇండియా. నా వాయిస్ అంత కరెక్ట్గా రాకపోవచ్చు, ఇక్కడ మొత్తం గోల గోల. అసలు ఎంత బాగుందంటే అయిపోయింది, లాస్ట్కి వచ్చాము మేము. I'll show you it. ఇది లాస్ట్ మంది, ఇదే లాస్ట్ అట్లా. ఇండియా లాస్ట్ జస్ట్ 18 kilometers away from శ్రీలంక. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ధనుష్కోటి. బీచ్ అంటే నీరు, బీచ్లో నీరు అంటే ఎలా ఉండాలి. అవుట్ ఆఫ్ కంట్రీలో మనం చూసాము, బయట చూసాము, కానీ ఆ నీరు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే పొల్యూషన్ లేదు, ఎలా పడితే అలా అడ్డదిడ్డగా పాడు చేయడం కానీ లేదు. అసలు ఎంత క్లీన్గా ఉందంటే వాటర్, వాల్ పేపర్స్, బుక్ మీద, నోట్స్ మీద ఉంటుంది కదా మనకి ఫ్రంట్ పేజ్, అలా అంత క్లీన్ వాటర్. అసలు అందులో లోపల ఏమున్నాయో కూడా అందులో చెప్పాల్సిన, అసలు ఎంత బాగుందంటే వీ కాంట్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ అవర్ వర్డ్స్. అసలు ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన ప్లేస్ ఇది, లిటరల్లీ మ్యాన్.
వాటర్ కూడా ఇచ్చేస్తుంది చూడండి, అందులో ఏమి లేకుండా. రామేశ్వరం పోయినా సన్నేశ్వరం పోతుందంట. మాకు రామేశ్వరం ఏ పోవట్లేదు. ఇలా లేకు లేకు ఏది చూద్దామన్నా చూడండి ఎవరు ఏది చేద్దామని వచ్చి 10 నిమిషాలు వెళ్ళగట్లేదు. అన్నప్పుడు వచ్చి కూర్చొని పెట్టుకుని చూడలేదు. దొరికారు సంత చెన్నై హ్యాపీనెస్. చెన్నై వెళ్ళి మనం వైజాగ్ ఎవరు వైజాగ్ వెళ్ళాల్సింది. చెన్నై నుండి వైజాగ్ వస్తాం. సో ఇప్పుడు మనం ధనుష్కోటి గోస్ట్ టౌన్ దగ్గర ఉన్నాము. సో 1964లో వచ్చిన భారీ సైక్లోన్ వల్ల ఈ ఊరు మొత్తం నాశనం అయింది. అప్పటి నుంచి ధనుష్కోటిని గోస్ట్ టౌన్ అని పిలుస్తారు. సో ఇదే ఆ గోస్ట్ టౌన్. అండ్ అలానే మన నెక్స్ట్ ప్లేస్ ఇప్పుడు మన భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్ హౌస్ దగ్గర ఉన్నాం. రామేశ్వరంలో పుట్టి పెరిగిన కలాం గారు ఒక సాధారణ మత్స్యకార కుటుంబం నుంచి తన కష్టం, డిసిప్లిన్, ఎడ్యుకేషన్తో ఇండియా ప్రెసిడెంట్గా ఎదిగారు. ఈ ఇల్లు ఇప్పుడు మ్యూజియంగా మార్చబడింది. ఇక్కడ ఆయన చైల్డ్హుడ్ ఫోటో, స్కూల్ మెమోరీస్, బుక్స్, అవార్డ్స్, మిసైల్ మోడల్స్ మరియు పర్సనల్ బిలాంగింగ్స్ ప్రిజర్వ్ చేశారు. ఈ ప్లేస్ని చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. పెద్ద కలలు కండం, వాటిని నిజం చేయడానికి కష్టపడడం అనే ఇన్స్పిరేషన్ కలాం గారి జీవితం మనకి ఇస్తుంది. దానికి దగ్గరలోనే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ హనుమాన్ విగ్రహంతో పాటు రామ్ సేతుకి సంబంధించిన ఫ్లోటింగ్ స్టోన్స్ కూడా చూడొచ్చు. సో దానికి దగ్గరలోనే లక్ష్మణ తీర్థం, రామేశ్వరంలో ఉన్న పవిత్రమైన తీర్థంలో ఇది ఒకటి. రామాయణంలో ప్రకారం లక్ష్మణుడు ఇక్కడ స్నానం చేసి శివని పూజించాడని నమ్ముతారు. భక్తులు ఈ తీర్థంలో స్నానం చేసి ఆలయ దర్శనం చేసుకుంటారు. బట్ ఇప్పుడు అది ఓపెన్గా లేదు. సో డైరెక్ట్గా మనం లక్ష్మణుడి దగ్గరికి గుడి లోపలికి వెళ్తున్నాం మనం. సో ఇప్పుడు మేము రామేశ్వరం ఒక ఐకానిక్ ల్యాండ్మార్క్ పంబా బ్రిడ్జ్ మీద ఉన్నాం. సముద్రం మధ్యలో నిర్మించిన ఈ బ్రిడ్జ్ రామేశ్వరం ఐలాండ్ని మెయిన్ ల్యాండ్ ఇండియాతో కనెక్ట్ చేస్తుంది. 1914లో ప్రారంభించిన ఇది భారతదేశంలో మొదటి సీ బ్రిడ్జ్గా చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తుంటే ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, ఇంకోవైపు ఇండియన్ ఓషన్ అందం కనిపిస్తుంది. బ్లూ వాటర్, కూల్ బ్రీజ్, ఫిషింగ్ బోట్స్, ప్రతి సెకండ్ ఒక బ్యూటిఫుల్ వ్యూలా అనిపిస్తుంది. రామేశ్వరం ట్రిప్లో మిస్ చేయకుండా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన ప్లేస్ ఇది. అసలు అక్కడి నుంచి కదలాలనిపించలేదు. అంత ఎండున్నా సరే ఆ గాలికి అంటే చాలా బాగుంది. అక్కడ బీచ్ ఉంది. So now we are going to our last place in Tamil Nadu. It's our APJ Abdul Kalam Museum. రామేశ్వరంలో పుట్టిన కలాం గారు ఒక సింపుల్ ఫ్యామిలీ నుంచి తన హార్డ్ వర్క్, డిసిప్లిన్, ఎడ్యుకేషన్తో భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగారు. ఈ మ్యూజియంలో ఆయన చైల్డ్హుడ్ ఫోటోస్, స్కూల్ మెమరీస్, బుక్స్, అవార్డ్స్, భారతరత్న హోనర్స్, మిసైల్ మోడల్స్ మరియు పర్సనల్ బిలాంగింగ్స్ ప్రిజర్వ్ చేశారు. ఈ ప్లేస్ నుంచి బయటకు వచ్చాక మనకి ఒకటే మెసేజ్: డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్ అండ్ నెవర్ గివ్ అప్. కలాం గారి మెమోరియల్ ఇది లాస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట. ఆల్రెడీ మేము విజిట్ చేస్తాము, కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ ది లాస్ట్ ప్లేస్ వీ హ్యాడ్ కంప్లీటెడ్ ఇన్ అవర్ రామేశ్వరం. సో ఇంతటితో మా ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మాకు బస్సు ఉంది చెన్నైకి.
చెన్నై టు మళ్ళీ వైజాగ్ ట్రైన్ ఉంది. సో లోపల ఫోన్ వెళ్ళలేదు, అందుకని వీడియోస్ ఏం తీయలేదు. బాగుంది. అంటే ఆయనకు వచ్చిన భారతరత్న కానీ, అవార్డ్స్ కానీ, ఆయన రాసిన స్క్రిప్ట్స్ కానీ, పోయమ్స్ కానీ, పిల్లలతో దిగిన ఫొటోస్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అంటే చాలా ప్లేసెస్ గ్యారంటీగా తిరగాలి అనేది ఉంది. అండ్ తర్వాత అక్కడనే నేర్చుకునేవి కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే ఈ ఒక్క రామేశ్వరం అనే కాదు, మేము తిరిగిన ప్లేసెస్ అన్నిటిలోని కూడా చాలా యూనిక్గా అంటే చాలా నేర్చుకునేవి చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా ఈ ఫీలింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఒక డివోషనల్ ట్రిప్గా చాలా నచ్చింది నాకు. సో మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చుంటే, మా ట్రిప్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్. We'll meet you in next vlog.